యేసుక్రీస్తునందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి ప్రార్థన అవసరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రేమ 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే ఆనందమానందమే. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమ అధికమయా నాపై, నీ ప్రేమ అధికమయా, నీ ప్రేమ అధికమయా నాపై, నీ ప్రేమ అధికమయా. ప్రేమా ప్రేమా ప్రేమ ప్రియుడవు నీవే, ఆనందమానందమే ఆనందమానందమే. పరలోక ప్రశస్త రాజా, ప్రేమతోనే తెంచినావా. పరలోక ప్రశస్త రాజా, ప్రేమతోనే తెంచినావా. ప్రేమ తెలుపగలనా, నీ ప్రేమ లోతు నెరగగలనా. ప్రేమ తెలుపగలనా, నీ ప్రేమ లోతు నెరగగలనా. ప్రేమా ప్రేమా ప్రేమ ప్రియుడవు నీవే, ఆనందమానందమే ఆనందమానందమే. ద్రోహినయ్యన్నలో నిన్ను గాంచక తిరిగి తీనయ్యా. ద్రోహినై ఎన్నాళ్ళో నిన్ను గాంచక తిరిగి తీనయ్యం. ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగిలించితివే. ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగిలించితివే. ప్రేమా ప్రేమా ప్రేమ ప్రియుడవు నీవే, ఆనందమానందమే ఆనందమానందమే. పరలోక
సకల మహిమా పువ్వుల వలె వాడిపోవును. పరలోక సకల మహిమా పువ్వుల వలె వాడిపోవును. వాడది అయ్యా నీ ప్రేమ వాడిపోదయ్యా. వాడదే అయ్యా నీ ప్రేమ వాడిపోదయ్యా. ప్రేమా 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 ప్రియుడవు నీవే. ఆనందమానందమే ఆనందమానందమే నీ ప్రేమ మాధుర్యమును వివరింప తరమౌనే నాకు. నీ ప్రేమ మాధుర్యమును వివరింప తరమౌనే నాకు. అతి సులభముగానే పరమున వివరించగలను. అతి సులభముగానే పరమున వివరించగలను. ప్రేమా 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 ప్రియుడవు నీవే. ఆనందమానందమే ఆనందమానందమే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 8వ అధ్యాయంలో 6వ వచనం నుంచి నేను 6వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతాను. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను, వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును. నా నోరు సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వము నా పెదవులకు అసహ్యము. నా నోటి మాటలన్నీ నీతి గలవి. వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు. అవి అన్నీ వివేకికి తేటగాను తెలివి నొందిన వారికి యథార్థముగాను ఉన్నవి. వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించడు. నీలిమి బంగారు నాశింపక తెలివి నొందుడి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు. జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకుని ఉన్నాను. సదుపాయములు తెలిసి కొనుట నా చేత నగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకొనుటయే. గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము నిచ్చుటయు నా వశము. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. ఇంతవరకు చాలు. ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకంగా పర్వతం ఏసే పరిశుద్ధ నామంలో నీ సన్నిధిలో సాపేపడి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా తండ్రి, నాయన జ్ఞానవంతుడి తండ్రి, సృష్టికర్తవు తండ్రి, కృపామయుడివి అయ్యా, ప్రేమామయుడివి అయ్యా, క్షమించే దేవుడి, ఆదరించే దేవుడి. ఇదిగో నా తండ్రి సన్నిధిలో వచ్చినాము అయ్యా. మేము మా ప్రియులైన బిడ్డలు దేవా, నా తండ్రి నిన్ను ఆశిస్తూ నీ మాటలు ఆశిస్తూ నా తండ్రి నైనా నీ యొక్క దేవ ప్రేమను ఆశిస్తూ మేము నీ సన్నిధికి వచ్చినామయ్యా. మా హృదయాలు నింపండి నీ జ్ఞానంతో, నాయన నీ మధురమైన మాటలతో మా యొక్క హృదయాలు నింపండి అయ్యా. మమ్మల్ని ఉల్లాసింపచేయండి తండ్రి. మా హృదయాలు ఎంతటి బాధల్లో తండ్రి, కఠినాతి కఠినమైన బాధలు అయ్యా మరి
ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అవి బాధను కలిగించేవిగా, ఇబ్బందిని కలిగించేవిగా ఉంటున్నాయి తండ్రి. దేవా, మమ్మల్ని నా తండ్రి నీవు మాత్రమే నింపే దేవుడి, నీ మాటలతో, నీ సంతోషంతో, నీ బలముతో, నీ ఉత్సాహముతో, నీ సన్నిధిలో మమ్మల్ని నింపండి నాయన. సమాధానముతో నింపండి. నీ మాటలను చెప్పి దేవా, బలపరచువాడి నీవేనా తండ్రి. మా మీద అయ్యా దప్పిగల వారి మీద నీళ్లను తండ్రి కుమ్మరించినట్టు మా మీద నీ ఆత్మను కుమ్మరించమమ్మ. మా హృదయాలను ఈ లోకంలో ఆశ్రయము మాకు నువ్వు ఒక్కడివే. ఈ లోకంలో మాకు కోట, ఆదరణ, నైనా ఆశ్రయం నీది. నీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని నింపి పాపమని అయ్యా మేము ఎవరు ముట్టిగబోతు తండ్రి నాయన. నీ సంతోషము, సమాధానము, ఆహారైశ్వర్యము, జ్ఞానము, ఆశీర్వాదములంది వెళ్ళినట్లుగా సహాయం చేయమని మమ్మల్ని ఈ సమయాన్ని, ఈ వాక్యాన్ని, మా హృదయాలను నీకు అప్పగిస్తూ అంధకార దురాత్మ దుష్ట శక్తులను శ్రమలో గర్దిస్తూ బంధిస్తూ యేసయ్య నామములో నీ స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆరో వాక్యము, సామెతలు 8వ అధ్యాయము 6వ వాక్యం నుంచి చదువుకుందాము. నేను శ్రేష్టమైన మా సంగతులను చెప్పేదను, వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును. చెప్తున్నారు జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి ఈ యొక్క మాటల్లో ఎంత మరి మరి మాధుర్యం ఉంది, ఆ ప్రేమ ఎంత మధురమో, మరి ఆ జ్ఞానము కూడా అంతే మధురముగా ఉంటుంది, అంతే బలమునిచ్చేదిగా ఉంటుంది. ఆ ఆ జ్ఞానములో ఏముంటది అంటే ఉపదేశం ఉంటుంది, జ్ఞానములో బలం వచ్చేదిగా ఉంటుంది. జ్ఞానము అనేది మనకు ధైర్యం ఇస్తుంది. జ్ఞానము అనేది మనకు చాలా విశాలతను కలిగిస్తుంది. ఆ యొక్క హృదయాన్ని జ్ఞానవంతులతో ఇట్లాంటి ఈ జ్ఞానము కలిగిన ఈ సామెతలు మనం చదువుకుంటూ, మనం వినుకుంటూ పోతే మనము చాలా ఎదుగటమే కాకుండా మన హృదయము ఎల్లప్పుడూ ఇలాంటి జ్ఞాన యుక్తమైన మాటలను చదువుకుంటూ వినుకుంటూ దేవుడు చెప్తూ ఉంటే మనం వినుకుంటూ మన జీవితాన్ని గడిపినట్లయితే చాలా విశాలం అవుతుంది మన హృదయం. ఈ సామెతలు నాకు ఫస్ట్ బైబిల్ చదవటం రాదు కానీ సామెతలే చదివేది. నాకు అర్థం కాకపోయేది, సామెతలు మాత్రం అర్థమయ్యేది బైబిల్ నేను కొత్తగా చదివినప్పుడు. కాబట్టి ఈ సామెతల్లో చాలా జ్ఞానం ఉన్నది. చదువుతా ఉంటే ఇంకా చదవాలనిపిస్తుంది. ఎందుకు అని అంటే శ్రేష్టమైన సంగతులను చెప్పేదను వినుడి అంటున్నాడు ఆ భక్తుడు. ఆ యొక్క దేవుని యొక్క సంగతులు ఇలా ఉంటాయని చెప్తున్నాడు. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును. యథార్థమైన మాటలు పలికే వారి దగ్గర మనము ఉన్నాము అని అంటే, లేక అయ్యో మనం మరి ఒక్క చోట కూర్చోలేకపోయినప్పటికీ ఫోన్లలో మాత్రము ఖచ్చితంగా మనం అవకాశం ఉంటే ఈ జ్ఞానపు మాటలు వినేటప్పుడు ఎంతో మరి ఇంకా వినాలనిపిస్తుంది, ఎంతో వినాలనిపిస్తుంది. అది ఎలా ఉంటది అంటే ఒక ఏరు దగ్గర శలం ఉంటుంది, ఇసుక ఉంటది. ఆ ఇసుకలో తోగుతా ఉంటే నీరు ఎంతో తేట, కొబ్బరి నీళ్ళ కంటే తేటగా కనపడే నీళ్లు ఊరుతా ఉంటాయి. శలం అంటారు దాన్ని, శలం. అలా ఆ నీరు తోగుతా ఉంటే వాటర్ వస్తా ఉంటాయి. అంత నీరు, చల్లని నీరు ఊరినట్టుగా ఉంటుంది జ్ఞానం. జీవం అన్నమాట జ్ఞానం అంటే. దేవుడు అందుకే జ్ఞానాన్ని నేర్చుకో, అన్ని అమ్ముకొని నీకు ఉన్న సొమ్మును అమ్ముకొని జ్ఞానాన్ని నేర్చుకో అంటాడు. నీ విలువైన వస్తువులు అమ్ముకో, ఈ జ్ఞానాన్ని మాత్రం నువ్వు నేర్చుకో అని ఫస్ట్ ఆ 6వ మాటలో ఉంది. శ్రేష్టమైన సంగతులు చెప్పేదను వినుడి అంటున్నాడు. అవి మనం వినటానికి మరి చెవులు ఇవ్వాలి, హృదయం ఇవ్వాలి. అప్పుడు మనం జ్ఞానవంతులం అవుతాము. ఈ లోకంలో ఎక్కడ జ్ఞానం ఉంది, ఎక్కడ లేదు, మనం క్లియర్ గా చూడగలుగుతాం. 7వ వచనంలో, నా నోరు సత్యమైన మాటలు పలుకును, దుష్టత్వము నా పెదవులకు అసహ్యము. జ్ఞానము, నా నోరు సత్యమైన మాటలు పలుకును, దుష్టత్వం నాకు అసహ్యం, నా పెదవులకు అసహ్యం.
మనము ప్రార్థన చేసేటోళ్ళం కాబట్టి దుష్టత్వము మన నోట మన పెదవులకు మనం రానియం, సత్యమైన మాటలు రాణిస్తాం. అయితే ఈ లోకంలో దేవుడు ఏమంటున్నాడంటే మనల్ని ఒక సమయం వచ్చినప్పుడు దుష్టుని ఎదిరించాలట, సైతాన్ని ఎదిరించాలి. సైతాన్ని ఎదిరించి ఏం చేయాలి? దేవునికి లోబడి ఉండాలని చెప్తుంది. అయితే నేను ఎప్పుడు చెప్తాను, సైతాన్ని మనం గద్దించాలి. యేసుప్రభు గద్దించాడు, మనకు కూడా గద్దించుడి అంటున్నాడు. ఏమంటాడు అంటే, శత్రు బలమంతటి మీద, పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించినాను. అధికారం ఇచ్చినాడు మనకు శత్రు బలం మీద. ఆ శత్రువుని మనం ఏం చేయాలా? అధికారంతో వెళ్ళగొట్టాలి, గద్దించాలి, బంధించాలి. ఆ శత్రువు ఎక్కడ విజృంభిస్తుంది, ఆ శత్రువు మనుషులు ఏమైపోతున్నారని చూడదు, మనుషులకు బాధ కలుగుతుందని చూడదు. అమాయకులైనటువంటి దేవుని యొక్క ప్రజలు నోరు మూసుకొని ఉంటారని దుష్టుడు ఇంకా 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 పేటరేగిపోతుంటాడు, రెచ్చిపోతుంటాడు. అది మనము ఏం చేస్తాము అంటే బంధించేస్తాం, గద్దిస్తాం. మనం అధికారంతో గద్దించమని దేవుడు చెప్పాడు. మీతో అక్కడ అల్ప విశ్వాసులారా మీతో నేను ఎంతకాలం ఉండగలను అని యేసు ప్రభు గట్టి మాట చెప్పినాడు. గద్దింపు మాట అది. మనం గద్దించాలి. అధికారము మనకి ఉన్నా గానీ ఉపయోగించుకోలేకపోతున్నాం. క్రైస్తవులమైన మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. ఆ యొక్క మనుషులు మంచి వాళ్ళే, మనలో ఉండేటోళ్ళే, మనతో తిరిగేటోళ్ళే, కానీ దుష్టత్వము వారిలో ఉంటుంది. దాన్ని బంధించాలి. ఆ దుష్టుడు వారిని వాడుకొని దేవుని బిడ్డలను బాధిస్తుంటాడు. దాన్ని మనం బంధించాలి. ఇప్పుడు మణిపూర్ ఉంది, ఆయా ప్రాంతాల్లో మరి సువార్తకు వెళ్ళినటువంటి సంఘాలు ధైర్యంతో ముందుకు సాగుతూ ఉన్నారు. ఏంటి నువ్వెవరు నన్ను అడగటానికి? భారతదేశంలో అధికారం ఉంది, మత సామరస్యం ఉంది, మతాన్ని ప్రచారం చేసుకునే అధికారం ఉంది రాజ్యాంగంలో, భారతదేశ రాజ్యాంగంలో. నువ్వెవరు అడగటానికి? అసలు నీకేం అధికారం ఉంది నన్ను అడగటానికి అని అడిగేటువంటి తెలివిమంతులు, జ్ఞానవంతులు, ధైర్యవంతులు బయటకు వచ్చి వాళ్ళని ఎదిరించారు. దుష్టుని ఎదిరించితేనే వాడు నోరు మూసుకొని వెళ్ళిపోతాడు. దుష్టుని బంధించాలి. మనం క్రైస్తవులం అయ్యాము, కానీ రెక్కలు లేని పక్షుల్లాగా ఉన్నాము, నోరు లేని మూగవాళ్ళలాగా ఉంటున్నాం. ప్రార్థన చేయాలి, కానీ బయటికి వెళ్ళకపోతే ఎవరికి మనము వాక్యం చెప్పలేము. సర్వ సృష్టికి వెళ్ళమన్నాడు దేవుడు. మరి మనం ధైర్యము లేనోళ్ళు కొంత ప్రార్థన చేసుకోవచ్చును, కానీ మరి ఆ ప్రార్థన చేసేటప్పుడు గృహంలోను ఇతర గృహాల్లో కూడా చొరబడి మరి డిస్టర్బ్ చేసేటోళ్ళు ఉన్నప్పుడు గద్దించాలి. ఇంటిలో వాళ్ళే ఇంటి వారినే డిస్టర్బ్ చేస్తారు, గద్దించాల. దాన్ని గద్దించకపోతే సాతానుని మనం కలిగిన అధికారం, మనకు దేవుడిచ్చిన అధికారము మనం ఉపయోగించుకోవట్లేదు. తొక్కుతా ఉంటే తొక్కు అంటాము, కొడతా ఉంటే కొట్టు అంటాము. ఆ విధంగా దుష్టుడు మన మీద అనగదొక్కి మన యొక్క ఆత్మలు మనము సిద్ధపాటు లేకుండా చచ్చిపోవచ్చును. ఎంతో మంది అలా పోయి ఉంటారు. అయితే మనము వివేకం కలిగి ఉండమన్నాడు దేవుడు. ఆ వివేకం ఏంటిది అంటే ఆవగింజంతా విశ్వాసం అన్నాడు. ఇక్కడి నుంచి అక్కడ బొమ్మని గద్దించమన్నాడు, పో అని ఆజ్ఞాపించమన్నాడు. మనం అనాలంతే, మనం అనాలి, అధికారంతో అనాలి. ఆ అధికారం మనకు దేవుడు ఇచ్చినాడు. దేవుడు ఇహ పరలోకాల్లో సర్వాధికారం పొంది ఉన్నానని చెప్తున్నాడు. కానీ మనము వింటున్నాము, ఎక్కడెక్కడ వింటున్నాము? మన మందిరాల్లో మనం వారం వినే మందిరాలు ఉంటాయి. మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం, కానీ కొంతకాలం భయం ఉన్నది. కానీ ఈ వాక్యంలో ఉన్న అధికారం మనకి ఇచ్చిన తర్వాత దాన్ని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. ఆ అధికారం మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. జ్ఞానము కలిగి ఉండాలి అన్నాడు. ఆ జ్ఞానం ఏం చేస్తుంది? ధైర్యం ఇస్తుంది. మనము ఆడ నిలబడ్డామంటే మన ముఖంలో ఆ జ్ఞానం అనేది చక్కని నడకను
వెలుగును, మన ముఖంలో జ్ఞానమును ప్రదర్శించేదిగా ఉంటది. అంతేగాని ఆ హింసించు వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అది దేవుడు చెప్పాడు. వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు ప్రభు, తండ్రి వీరిని క్షమించన్నాడు. కానీ సైతాను మాత్రం దుష్ట క్రియలు ఎక్కడున్నాయో మనం దేవుని జ్ఞానముతో, దేవుని ఆత్మతో గ్రహించగలుగుతాము. గ్రహించి దాన్ని గద్దించాల. సాతాను గద్దించకపోతే మనల్ని, మన పిల్లలను, ఇంకా ఎవరిని కూడా మనము పందుల ముందు ముత్యాలేసినట్టయితాం. గ్రహించి గ్రహించి గద్దించాలి, బంధించాల, దుష్టుని బంధించాలి. మరి ఎవరెవరికి ఏమేమైతే మరి ఎదురైతే మరి ఆ యొక్క ఉపయోగించుకున్నారో తెలియదు. కానీ అట్టి ధైర్యము ఈ రోజున, రేపు రోజున మనం ఏది శోధన వచ్చినా మనము దాన్ని గద్దించాలి. మరి ఓడలో వెళ్ళేటప్పుడు యేసు ప్రభు ఉన్నాడు, శిష్యులు ఉన్నారు, వాళ్ళు నిద్రపోయి, యేసు ప్రభు నిద్రపోయినాడు తలగడ వేసుకొని. ప్రభు మేము నశించుకోవచ్చున్నాము, నీకు నీకు బాధ లేదా, నీకు చింత లేదా అని అడుగుతున్నారు. గద్దించాడు, లేచి గద్దించాడు, గాలివానను గద్దించాడు, అలలను గద్దించాడు. అప్పుడు అన్నాడు, నేను అల్ప విశ్వాసులారా మీతో నేను ఎంతకాలం ఉండగలను అని అంటాడు. దేవుడు యేసుప్రభు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో అద్భుతాలు చేసి పరిశుద్ధ రక్తం చిందించి పరలోకంలో విజ్ఞాపనం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మను మనకు అదే ఆదరణకర్తగా పంపించాడు. మరి మనము ఎలా ఉండాలి, ఎంతకాలం మీతో ఉండగలను అని అన్నాడే. మనకిచ్చిన వాగ్దానాలను మనం ఏం చేస్తున్నాం? వాగ్దానాలు ఎత్తి పట్టాలి. అధికారంతో ఈ లోకంలో సాతాను తలను రక్తము చిందించిన యేసు ప్రభు ఆ యొక్క శిలువలో సాతాను యొక్క తలను చితకదొక్కినాడే. మరి మనము ఒక్క తోకతోని అది ఆడిస్తూ ఉంటే మనం భయపడుతున్నాం. ఓన్లీ తోక, మనకు శిలువ రక్తం చిందించాడు, అది యథార్థం. మరి మనకు దేవుడు బలి అయినాడు, అదే యథార్థం. అదే గోంగూర తెచ్చు. ఆ విధంగా ఒక్క నిమిషం ఉండండి అమ్మా, సారీ. తీసుకోవద్దా? క్యాన్సిల్ అయినట్టు. హలో 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 సిస్టర్స్, సుందరమ్మ సిస్టర్. హలో హలో సిస్టర్, ప్రైజ్ అదే లార్డ్. వచ్చాను, సారీ చెప్తున్నా. పర్లేదు పర్లేదు. పర్లేదులేండి, చెప్పండి.
ఉన్నాం సిస్టర్. ఆ, మన వాక్యంలోకి వస్తున్నాం. ఇంకా దుష్టత్వము నా పెదవులకు అసహ్యము. వీటిని బట్టి మనము మన పెదవులను మనము కాపాడుకున్నట్లయితే మన పెదవులను మనం గౌరవించినట్టు, దేవుని కొరకు ప్రశస్తమైన పెదవులుగా ప్రశస్తమైన హృదయమును ఇచ్చినట్టు, ఆ హృదయం దేవునికి ఇబ్బందికరంగా లేకుండా ఉంటుంది. ఆ దుష్ట మాటలు, దుష్ట తలంపులు ఎక్కడ మనకు లేవు. కానీ ఎక్కడి నుంచి దుష్టుడు తీసుకొచ్చినా దాన్ని గద్దించి వెళ్ళగొట్టాలి. ఏ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో వచ్చినా అది మన లోపలికి మనకు నష్టం కలిగించేది ఏదన్నా వచ్చినట్టు గద్దించి వెళ్ళగొట్టాలి. మన పిల్లలకి, ప్రతి ఒక్కరికి కూడా మనము సహకారులుగా, ఎట్లా అంటే ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటున్నాం. చేసుకున్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలి, సహాయం ఏ విధంగా ఉండాలి. మరి మనం సైనికులమని దేవుడు చెప్తుండు. చేతగాని వారు అంటలే, మీరు చేతగాని వారు అని అంటలే దేవుడు. యేసయ్య మీరు సత్యమనే దట్టిని నడికట్టుగా కట్టుకోవాలి అని అంటున్నప్పుడు, ఆ సత్యము మనకు నడికట్టుగా లేకపోతే మనము వంగిపోతాం. ఎక్కడ పడితే అక్కడ వంగిపోతాం. మనం గట్టిగా నిలబడలేం. ఆ యొక్క విలువైన పాత్రగా నిలబడలేం. మనం క్రియలు చెయ్యాలి. క్రియలు లేని విశ్వాసము వ్యర్థం, మృతం. మరి ఆ క్రియలు మనం చెయ్యకుండా మరి ఏమి విశ్వాసము ఉన్నదా లేదా అని అడుగుతాడు. ఒక పాట ఉంది. ఆ పాట ఏంటిదంటే, నీవు ఎన్నాళ్ళు 2 తలంపులతో కుంటిగా నడిచెదవు అని ఒక పాట ఉంది. ఆ పాట కుంటి నడిచేదట ఎవరు? విశ్వాసులు. 2 తలంపులతో మనము కుంటుకుంట సాఫీగా బలంగా అడుగులు వేస్తూ నడవలేము. ఎప్పుడు అంటే 2 తలంపులు ఉన్నప్పుడు ఇటు పోవాలా అటు పోవాలా, అటు పోవాలా ఇటు పోవాలా అని, ఆ పని చేయాలా ఈ పని చేయాలా తలంపులతో ఉంటది. ఎవరిని మొక్కాలా, ఎవరి పని చేయాలా, లోకం పైన దేవుని పైన ఏది చేయాలి, ఆ కుంటి నడక అక్కడ వస్తుంది. మనం భారీగా నడవలేము. లోకంలో రాజులు సహితము దేవుని భక్తులకు భయపడ్డారు. యేసు ప్రభు నిర్దోషి అని పిలాతు చేతులు కడుక్కుంటూ, నేనేమి చేయలేను, నేను ఆయనను ఏం చేయను, ఆయనలో ఏం తప్పు కనపడలే నాకు అంటాడు. ఆయన ఏం చేయలేడు. దానియేలు ఏమైపోయాడో, ఈ భక్తుడు, ఇంత మంచి భక్తుడు నాకు ఏమైపోయాడని ఆయన రాజు దానియేలు అని పిలుచుకుంటూ వచ్చాడు. చక్కగా కనిపించాడు. మనం కూడా చక్కగా కనిపించాలి. క్రూర మృగాలకు బలి కావద్దు. మనల్ని మనము మోసం చేసుకోకుండా దుష్ట మాటలు, దుష్ట తలంపులు మన లోపలికి రానియకూడదు. మనము ఉండదు, మనకి దుష్టత్వం ఉండదు. ఒక మనిషి మీద ఒక కోపం వచ్చినప్పుడు దుష్టత్వం దానంతటది వచ్చి ఏం చేస్తుందంటే ఎంత మాట అయినా అనేస్తుంది. దుష్టపు మాట నా నోటికి రానేనని అంటున్నాడు దేవుడు. మనము ఈ యొక్క జ్ఞానము, ఈ యొక్క దుష్టత్వం లేకుండా సత్య మాటలు మాట్లాడినట్టయితే మనమే ధనవంతులం. దేవుని యందు మనం ధనవంతులం. మనం పేదలం కారేగాం. హృదయం దేవుని యందు మనకు ఎట్లా ఉండాలి అంటే దీనులంగా దేవుని యందు ఉండాలి. దేవుణ్ణి గౌరవించాలి, దేవుణ్ణి ప్రేమించాలి, ఆయన చెప్పింది చేయాలి. అప్పుడు మనం ఆయనకు లోబడ్డట్టు. ఆయన ఒక మాట చెప్తే దానికి లోబడాలి. పార్షాలిటీ, ఒకరినొక్కలాగా మనం చూడకూడదు. నేను టీచర్గా ఉన్నప్పుడు అలా చూస్తే నన్ను గద్దించాడు దేవుడు. చక్కగా అన్నిటికీ సలహా ఇస్తూ చక్కని పనులు చేస్తూ చురుగ్గా ఉంటుంది అమ్మాయి. 1 మార్కు, 1 మార్కు వేసి ఫస్ట్ వచ్చే వాళ్ళతో సమానంగా వేస్తాను అని ఆలోచన చేసి 1 మార్కు 1.5 మార్కు కలిపాను. దేవుడు గద్దించాడు నన్ను. పార్షాలిటీ ఉండకూడదు. కష్టానికి తగిన ఫలితం వచ్చినప్పుడు కష్టపడ్డ పిల్లలకు ఫస్ట్ ర్యాంక్ రావాలి.
అని దేవుడు చెప్పాడు. అందుకే మనం కష్టపడ్డప్పుడు మాత్రం మనకు ఫలితం దేవుడు ఆ లెక్క ప్రకారమే ఇస్తాడు. ప్రయాసను బట్టి మనకు ఫలితాలు ఇస్తాడు. మనం ప్రయాస పడితేనే మన హృదయంలో నుంచి దేవుని యొక్క మాటలు చెప్పగలుగుతాం. ఆ మాటలు దేవుడు దాచిపెట్టిన ఆ మాటల్ని నోరు తెరిపించి మన నోరుని బయట చెప్పుకోవటానికి నోరు తెరుస్తాడు. బలమైన మాటలు దాచిపెట్టాడు దేవుడు బైబిల్లో. ప్రయాసపడ్డ వారిని దేవుడు వాడుకొని చేస్తాడు. వాడబడాలి. మనము దేవునికి మరి సత్యవాకులు పలికే వరంగా ఉండాలి. నేను నువ్వు ఇద్దరం కూడా తప్పిపోయే స్థితిలో ఉంటాం. కానీ కాలు జారే స్థితిలో ఉన్నప్పుడు కాలుని జాగ్రత్త కాపాడుకుందాం. నోరు జారే స్థితిలో ఉన్నప్పుడు నోటిని కూడా జాగ్రత్తగా కాపాడుకుందాం. హృదయ తలంపులను మనం అదుపులో చేసుకుందాం, ఉంచుకుందాం. ఇంకా అవి ఇవన్నీ వివేకికి తేటగాను, తెలివి నొందిన వారికి యథార్థముగాను ఉన్నవి. అవన్నీ అలాంటి పై సంగతులు అన్ని కూడా వివేకవంతులకు తేటగా, తెలివి నొందిన వారికి యథార్థంగా ఉంటాయంట అమ్మ ఇవన్నీ. కాబట్టి మనకు ఇవన్నీ బాహాటంగా తెలిసిన విషయాలు. మనకు వింటూనే వస్తున్నాం బైబిల్ సంగతులన్నీ కూడా. కానీ మనకు మరుగై ఉండకూడదు. మన జీవితంలో అవి నడుస్తూ ఉండాలి. మన అడుగులు ఆ జ్ఞానాన్ని ఉపయోగించి నడవాలి. మన కన్నులు ఆ జ్ఞానాన్ని ఉపయోగించి చూడాలి. మన నోరు కూడా, మన పెదవులు కూడా. అమ్మా ఒక్క నిమిషం. అదనమాట. వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించు. మేలిమి బంగారు ఆశింపక తెలివినందుడు. వెండిని గాని బంగారు, మేలిమి బంగారు అంటున్నాడు. ఉపదేశము కంటే వెండి తక్కువే. మేలిమి బంగారు కంటే మరి తెలివి అనేది గొప్పది. తెలివినందుడి అంటున్నాడు. మేలిమి బంగారు కంటే బంగారుని ఆశించకుండా తెలివినందాలి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. విలువగల సొత్తులేవియు దానితో సాటి రావు. ఎంత భూమి ఉన్నా, ఎంత మనకు ఆస్తిపాస్తులు ఉన్నా కానీ మరి ఆ జ్ఞానము మరి విలువైన ముత్యాల కంటే శ్రేష్టమైనది అంటున్నాడు. ముత్యాలు మనం ఎంతవరకు చూసామో తెలియదు కానీ శ్రేష్టమైనదంట జ్ఞానం ముత్యాల కంటే. విలువగల సొత్తులేవి కూడా విలువగలది. ఎంత విలువైన వాటి కొరకు మనము ఎంతో ఆశపడతాము. కానీ ఈ జ్ఞానం దగ్గర అవన్నీ తేలిపోయాయి. జ్ఞానము కొంచెం అయితే ముత్యముల కంటే అది శ్రేష్టమైనది జ్ఞానం. 12వ వచనం. జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకుని ఉన్నాను. జ్ఞానమును నేను చాతుర్యాన్ని నాకు నివాసముగా చేసుకున్నాను. ఆ జ్ఞానము మనలో ఉంటే, జ్ఞానమును నేను అంటున్నాడు
చాతుర్యమే నివాసం అవుతుందంట. చాతుర్యం, నైపుణ్యం మనకు నివాసముగా ఉంటుందట. మనము కోరుకోవాలి దేవుణ్ణి, శ్రేష్టమైన ఇవ్వు దేవా అని కోరుకొని వాటిని మనము ఆస్వాదించాలి. దేవుడు ఇచ్చే దేవుడు. లోకంలో దేవుని బిడ్డలే శ్రేష్టమైన వాళ్ళు, శ్రేష్టమైన జ్ఞానవంతులు, గొప్ప సైంటిస్టులు అయ్యారు. మరి గొప్ప పెద్ద పెద్ద పేరు ప్రపంచం మొత్తంలో నంబర్ 1 గా ఉన్నది యేసుప్రభు బిడ్డలే, యేసుప్రభు భక్తులే. మనం కూడా గొప్పవారం కావడానికి దేవుడు ఇష్టపడుతుండు, గొప్పవాళ్ళం కావాలని ఇష్టపడుతుండు. ఎలా గొప్పవాళ్ళము? మనం భక్తిలో గొప్పవారం కావాలి. దేవునికి ఇష్టలముగా జీవించట్లో గొప్పవారం అయితే మనం ఎంతో బాగుంటాం. ఇష్టలము అని చెప్పుకుంటామే. నేను చెప్తూనే ఉంటాను. కానీ అది ఎలా ఇష్టముగా ఉండాలి అనేది కొంతవరకు మనకు తెలిసి ఉంటుంది, కొంతవరకు కొన్ని మరుగై ఉండవచ్చును నాకును మీకును. కానీ దేవుడి బైబిల్లో మనకు అవి బాహాటంగా తెలియపరుస్తున్నాయి. ఏంటంటే ముత్యాల కంటే మరి జ్ఞానమే శ్రేష్టము, మేలిం బంగారు కంటే తెలివి శ్రేష్టమైందని అంటున్నాడు. కాబట్టి మనం తెలివి కలిగి ఉండాలంటున్నాడు. మరి పాము వల్ల వివేకం కలిగి ఉంటున్నాడు. వివేకికి ఇవన్నీ ముందే తెలిసి ఉంటాయంట వివేకికి. కాబట్టి అటు వివేకం మనం కూడా కలిగి ఉండాలని దేవుడు ఈ యొక్క మాటలు మనకి ఇచ్చినాడు. ఈ మాటలు మన లోపల మనం ఏం చేయాలి? పెంచుకోవాలి. ఒక చెట్టుకి నీరు పోస్తే ఎలా ఎదుగుతుందో ఈ వాక్యాన్ని మనం మళ్ళీ నెమరు వేస్తూ దాని ప్రకారం నడుచుకున్నప్పుడు మనం కూడా అలాంటి జ్ఞానానికి మనం నిలయముగా ఉంటాం. అలాంటి చాతుర్యం మనకు నిలయముగా ఉంటుంది, నివాసముగా ఉంటుంది. కాబట్టి మనము దేవుని యొక్క ఒక సైనికులంగా ఉన్నామా? ఎందుకు ఎలా ఉన్నాము, ఎలా ఉంటున్నాము? మనం చక్కని యథార్థత కలిగి ఉంటే ఎంతో శ్రేష్టమైనది. యథార్థత మాట ఒకటైతే ఇంకొక మాట అసలే మాట్లాడద్దు. ఒక సంగతి ఉన్నది, ఆ సంగతులను అసలు బైబిల్లో ఒకటి ఉంటది. ఏది సామెతల్లో, పరాయి ఇంటి వారి గుట్టంట మనము రట్టు చేయదంట. ఎదుటివారి గుట్టుని, వేరే వారి ఇంటి గుట్టుని మనం రట్టు చేయొద్దు. అందరికీ పంచిపెట్టకూడదు. మనము అలాంటి మంచి జ్ఞానం కలిగి ఉండాలి. అంతే, దేవుని యొక్క బిడ్డలముగా మంచి జ్ఞానాన్ని మనం పొందాలి. దేవుని యొక్క మరి నంబర్ 1 గా మనం ఉండటం దేవునికి ఇష్టం. నంబర్ 1 గా ఎలా ఉండగలమమ్మా? మనం ఆటగాళ్ళమా, డాన్సర్లమా, లేకుంటే ఇంకేమైనా పెద్ద పెద్ద రైటర్లమా, పెద్ద కథలు రాసేవాళ్ళమా, ఇంకా ఏమిటికి మనము యుద్ధం చేసేటోళ్ళమా, పోలీసులాగా ఉద్యోగం మనం అన్నిటికీ అయిపోయినప్పటికీ, ఏం చేయకపోయినప్పటికీ దేవుడు మనల్ని గొప్ప చేయడానికి ఇష్టపడుతున్నాడు. అది ఏంటి అంటే, పోలీసులను అదుపులో ఉంచగలను, రాజకీయ నాయకులను అదుపులో ఉంచగలను, మంత్రగాళ్ళ వణుకు పుట్టించగలం. టీచర్లకు మనం బుద్ధి చెప్పగలం. బుద్ధి లేని టీచర్లు ఉంటే బుద్ధి చెప్పగలం. మనం అనుకుంటాము ఆ టీచర్లకు తెలుసు, మనకు తెలియదు అనుకుంటాం. బైబిల్ తెలిసిన వాళ్ళందరూ టీచర్ కంటే జ్ఞానం ఎక్కువ ఉంటుంది. డాక్టర్ కంటే నువ్వు జ్ఞానవంతుడి. డాక్టర్ కాడికి మనము అత్యవసరమైనప్పుడు తప్పకుండా మనకు డాక్టర్ దగ్గర తీసుకొని పోతాడు దేవుడు. కానీ డాక్టర్ లేకుండా దేవుడే మనల్ని స్వస్థపరుస్తాడు. మనమే ఇతరులను బాగు చేస్తున్నాం కదా. మరి ఒక వ్యక్తి మంత్రాల చేతను, చేతబడి చేతను పీడించబడుతున్నప్పుడు దయ్యాల చేత డాక్టర్ కాడికి తీసుకొచ్చి, ఏం లేదమ్మా, ఏ రిపోర్ట్ చేసినా అన్ని నార్మల్ ఉన్నాయి అంటాడు డాక్టర్. ఎన్ని డబ్బులు ఖర్చు అయినా అది బయటపడదు. అది ఎవరికి తెలుసు? దేవుని భక్తుడికి మాత్రమే తెలుసు. దాన్ని ఎల్లగొట్టేది ఎవరు? దేవుని యొక్క భక్తులే. అది దాన్ని ఎల్లగొట్టే శక్తిని దేవుని దగ్గర నుంచి మనము శిలువ శక్తిని పొందాలి.
దేవుడు అంతా కష్టపడి సిలువలో రక్తం చిందించాడే, అది ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకే. మనం శక్తివంతులం కావాలి ఈ లోకంలో జయించటానికి. స్వల్ప సిస్టర్ పాట పాడారు, జయించు వారిని కొనుపోవా, యేసుప్రభు రావటానికి సిద్ధంగా ఉన్నాడు. జయించు వారిని కొనిపోతాడంట దేవుడు. మనం జయించే వారంగా ఉండాలి లోకంలో. విర్రవీగేటోళ్ళను కూడా దేవుడు తల వంచుతాడు మన దగ్గర. యథార్థత ఉండాలి, సత్యమైన మాటలు మన నోట రావాలి. ఇలాంటి డాక్టర్ల వల్ల నయంగా రోగాలను నయం చేసే వాళ్ళనిగా మనల్ని తీర్చిదిద్దినాడు దేవుడు. పోలీసుల కంటే, మరి సైనికుల కంటే ఎక్కువగా నన్ను బలవంతులుగా చేసి వాళ్ళందరిని అదుపులో పెట్టడానికి, మనల్ని తెల్లవారుజామున లేపి శక్తిమంతులుగా చేస్తున్నాడు జయ జీవితం ఇవ్వటానికి. ఆయన్ను స్తుతించాలి, తెల్లవారుజామున లేచి స్తుతించాలి అని దేవుడు చెప్తున్నాడు. గంట స్తుతించాలి. స్తుతిస్తున్నామా? గంట ఎన్ని దొరికితే అన్ని దేవుడు సృష్టిలో ఎన్ని ఉన్నాయి అవన్నీ దేవుని. ఇది నువ్వు చేశావు ప్రభువా అని చెప్పడమే అని స్తుతించడం. నీకు బలము, దేవునికి మహిమ. అప్పుడు దుష్టుడు పారిపోతాడు నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి, మన సంఘంలో నుంచి పారిపోతాడు. సార్వత్రిక సంఘానికి నీవే బలము, నేనే బలము. ఇప్పుడు మందిరాల్లో భక్త సింగ్ అంకులు ఉన్నప్పుడు భారతదేశంలో గొడవలు లేవు, క్రైస్తవులందరూ క్షేమంగా ఉన్నారు. మణిపూర్కి వచ్చిన ఘటన ఎంతో భయంకరమైంది. ప్రకటన ఓపెన్ ఎయిర్ పోయినారు. భక్త సింగ్ అంకులు ఉన్నప్పుడు చర్చిలో ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ ఎయిర్ చేసినారు. అంటే ఆదివారం గోల్కొండ చౌరస్తాలో ప్రేయర్ అయిపోయిన తర్వాత ఓపెన్ ఎయిర్ వేచి భోజనాలు చేస్తారు ప్రతి ఆదివారం. అలాంటి ఎక్కడ కూడా పట్టింపు లేదు, ఎక్కడ కూడా ఎవ్వరు కూడా తలెత్తలేదు. ఈ రోజున ఆ ఒక్క భక్తుడై శాసించినాడు లోకాన్ని. ఆయన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు తెల్లారిన తర్వాత 8 గంటలకు చీకటైంది. లేదు, పైన రెయిన్బో వచ్చింది. పోలీసులు, చంద్రబాబు నాయుడు ఇంత గొప్ప భక్తుడు మన సిటీలో, మన మధ్యల్ని, తెలంగాణలో ఉన్నారా అని వాళ్ళు చాలా ఆశ్చర్యపోయినారు. పోలీసులు అన్నారు, ఈ బిడ్డలు, ఈ యొక్క భక్తులు ఆయననే క్రిమినేషన్ తీసుకుపోయేటప్పుడు వీళ్ళకు మేము పోలీసులు అవసరమే లేదు. వీళ్ళ నడక, వీళ్ళ కదలిక, వాళ్ళ యొక్క నమ్రత, వాళ్ళ యొక్క విధేయత ఎక్కడ కూడా వారు తల ఎత్తి అటు ఇటు అల్లరి చేయటం చూడటం లేకుండా పాటలు పాడుకుంటా ముగ్గురు లైన్ కట్టిపోయిన రోడ్ల మీద, అంతరాయం కలగకుండా, ఆటంకం కలగకుండా ట్రాఫిక్ కి. ఆశ్చర్యపోయినారు. ఆ భక్తుని యొక్క జీవితము ఎంతో మందికి, లక్షల మందికి, మన దేశానికి, ఇతర దేశాలకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అలాంటి భక్తులు ఎంతో మంది ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. మనం కూడా అట్లనే ఉండగలం. కానీ మనము కొంచెం దేవుని యొక్క మాటల్ని మన నోట ఉంచుకోవాలి, స్తుతించాలి. మెయిన్గా మనం బాగా ఉన్నాం, చాలా బాగున్నాం. కానీ స్తుతిస్తూ మనల్ని ఇంకా మనం సరి చేసుకోవాలి. ఏమంటున్నాడు? మేలిమి బంగారం అంటున్నాడు. మేలిమి బంగారం ఉట్టిగా రాదు, కొలిమిలో పెట్టి అది చాలా షార్ప్ కొట్టి కొలిమిలో కాల్చి కొడుతూ ఉంటారు. దాన్ని కాల్చి కొడుతూ ఉంటారు కొలిమిలో నిప్పులలో సాగదీయటానికి. ఇనుమును కూడా అలాగే చేస్తారు. మరి మన జీవితం కూడా అలాంటిది అంటున్నాడు దేవుడు. మేలిం బంగారం కంటే ఎక్కువ, మనం జ్ఞానవంతులం అయితే మేలిం బంగారం కంటే ఎక్కువ, ముత్యాల కంటే మనము గొప్ప. అట్టి జ్ఞానం మనలో ఉన్నప్పుడు మనం అలా ధైర్యంగా చెప్తాం. ఇప్పుడు ఒకవేళ కొన్ని చెప్పలేకపోవచ్చు, మనం కొన్ని చెప్పవచ్చునేమో, నిజమే.
ఇక ముందు అలాగే ఉందాము. మనం అందరము నేర్చుకోవాలి, నేర్చుకునే వారమే, మనందరం నేర్చుకునే వారమే. కానీ అదే సమయంలో మనం మార్చుకోవాలి. మనం మార్చుకోకపోతే మన పెదవులు, మనం మేలిం బంగారం కంటే శ్రేష్టం కాలేము. మార్చుకున్నప్పుడే, కొలిమిలో కాలబడ్డప్పుడే మేలిం బంగారం వస్తుంది. దానికంటే కూడా జ్ఞానవంతులు అంటే శ్రేష్టం అంట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యం అంటున్నాడు. భయభక్తులు కలిగి ఉన్నవారం మనము దేవునికి అసహ్యమైన మాటల్ని మన నోటకి, మన హృదయంలోనికి రానివ్వకూడదు. ఉన్న పాటున మనము ఆరోగ్యవంతులంగా, ఉన్న పాటున మనం పరిశుద్ధులంగా చేయటానికి దేవుడు సమర్థుడు. సాతానా పో, నాయనకి పో అన్నాడు, గద్దించాడు. సాతాన్ని గద్దించాలంటే ఉపవాస ప్రార్థన తోటే అది బంధించబడుతుందని వాక్యం సెలవిచ్చింది. యేసు ప్రభు చెప్పాడు, ఇది మేము ఎల్లగొట్టలేకపోయినాం కదా ప్రభు అని శిష్యులు అడిగితే, అది ప్రార్థన వల్ల, ఉపవాస ప్రార్థన వల్లనే పోతాయంట దయ్యాలు. అలాంటి ఉపవాస ప్రార్థనతో దయ్యాలకి వణుకు పుట్టించగలగాలి మనం. అలాంటి బలము, మనము శిలువ శక్తిని మనం పొందాలి ఉపవాస ప్రార్థనతో. నానా రకాల నొప్పులు తీసుకొని వస్తుంది, రోగాలు తీసుకొని వస్తుంది. అది అధికారాన్ని చలాయిస్తుంది తోకతోటి. దాన్ని గర్దించగలిగే శక్తి తెచ్చుకోద్దా మనం? దేవుడు ఇచ్చినాడు, మనం తీసుకోవద్దా? చదువు లేనప్పుడు ఉచితమైన చదువు గవర్నమెంట్ ఇచ్చినారు ఒకప్పుడు. ఇప్పటికీ గవర్నమెంట్ ఉచితంగానే ఇస్తున్నారు. ఉచితంగా ఇచ్చినా గానీ చదువుకోలేకపోతే ఏం చేస్తారు? బలవంతంగా పిల్లల్ని పనిలో నుంచి తీసుకొని పోయి గవర్నమెంట్ అధికారంతో బళ్ళలో కూర్చోబెట్టి చెప్పించారు మంచి మినిస్టర్స్ వచ్చినప్పుడు. నన్ను కూడా అట్లనే మేము ఆడుకుంటుంటే అధికారంతో వచ్చిన నర్సులు మా చేతులు పట్టుకొని టీకాలు వేసినారు. వాళ్ళకు అధికారం ఉంది, గవర్నమెంట్ ఉద్యోగస్తులు వాళ్ళు. అట్లని చపరాసి ఫ్యూను గవర్నమెంట్ టీచర్ పంపిస్తే పోయి ఆడుకునే పిల్లలందరినీ తీసుకొని రాపోవాలంటే అందరిని గుంపుకి 20-25 మందిని పిల్లలు పట్టుకొని పోయినాడు, కొట్టుకుంటూ తీసుకుపోయినాడు పాపం. ఆ రోజుల్లో ఆ చపరాసి వస్తే మేము దాక్కునేది, భయపడేది, డోర్ సాట్ను దాక్కునేది. అత్తగారింటికి పోతున్నావా అని, ఎందుకు ఏడుస్తున్నావా అని మా వాళ్ళు అనేది, అందరూ అనేది. ఆ విధంగా ప్రతి ఒక్కరం ఓలలు రాగాలు తీసేది. 2 అమ్మాయిలు ఉన్నారు ఫ్రెండ్స్. ఓ నాను, నేను జావనన్న జత్తగాని నేను బడికి పోన్నాను అని అట్లా చేయి పట్టుకొని ఈడ్చుకొని పోతా ఉంటే ఊరంతా ఒకటయ్యేది. 2 అమ్మాయిలు అదే పాట. నేనేం కాముగానే ఏడ్చేదాన్ని. ఆ విధంగా బడి అంటే అలా ఏడ్పు వచ్చేది మా అందరికి. ఏడ్చాం. అప్పుడు ఉచితంగా అధికారంతో గవర్నమెంట్ తీసుకొని చదువు చెప్పారు. దేవుడు మనకు అధికారం ఇస్తా అంటే మనం తీసుకోవట్లేదు. చదువుకొని వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు? చదువు లేని వాళ్ళు 5వ తరగతి 6, 7, 8, 9 చదివిన వాళ్ళు కూడా ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు. మంచిదే, వ్యవసాయం మంచిదే. కానీ మాకేం రాదు అన్న ఫీలింగ్ లో ఉంటారు. చదువు రాదు మాకు అంటారు. చదువుకుంటే గొప్ప గొప్ప చదువు. ఈ రోజున డిగ్రీ అయిపోయిన వాళ్ళు చదువుకున్న వారి జాబితాలో లెక్కించబడతారు. డిగ్రీ అయిపోవాలి మినిమం. అది మినిమం డిగ్రీ మనకు క్వాలిఫై అవుతాం, ఎడ్యుకేషన్ వచ్చినట్టు లెక్క అనమాట. కేరళ మన రాష్ట్రాలన్నిటిలో మొట్టమొదట ఎడ్యుకేషన్ లో నంబర్ 1 గా ఉంది భారతదేశంలో. అది నేను ఇప్పుడు చదువుకున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు రాస్తున్నప్పుడు చదువుకున్న అవన్నీ కూడా జనరల్ నాలెడ్జ్, భారతదేశం గురించి, హిస్టరీ గురించి, కరెంట్ అఫైర్ ఎన్నో చదివాను, పుస్తకాలు ఎన్నో చదివాను. పీజీలు రాశాను, 2 పీజీలు అయిపోయి. ఇవన్నీ ఎందుకు ఇచ్చినాడు దేవుడు అంటే
మనం బాగుపడటానికో ఎక్కడిని ఉద్ధరించడానికి కాదు, దేవుని యొక్క పనికి వాడబడాలని చెప్పినాడు నాతో దేవుడు. ఓ అమ్మా, నీవు నాలుకన వస్తుంది, ఎవరికి చెప్పాలి, ఏ డాక్టర్ చెప్పాలి అని ఎవరు చెప్పకుండా దేవుణ్ణి అడిగాను. దేవా, ఇది నాలుక వరుస నన్ను వస్తా ఉంది వారం రోజుల నుంచి, ఏం చేయాలి అంటే, నీవు కూర్చునేది స్కూళ్ళలో కాదు, నీ నాలుక వాడబడేది పిల్లలలో కాదు, నా కొరకు వాడబడాలి నీ నాలుక అని చెప్పాడు. వెంటనే రిజైన్ చేసి ఇంటికి వెళ్ళాను. అదే రోజు నుంచి సేవకి వెళ్ళాను, తెలిసిన అక్కలతోటి. ఆ విధంగా స్టార్ట్ చేశాను. మనకు ఉన్న జ్ఞానము ఉపయోగించాలి, అధికారానికి ఉపయోగించాలి. ఆ జ్ఞానం ఎందుకు ఇచ్చినాడు? అధికారాన్ని మనం తెలుసుకోవటం, మన హక్కు తెలుసుకోవటానికి. మనము హక్కు కలిగి ఉన్నాం భారతదేశంలో. ఆ హక్కుని మనం మా హక్కు ఎందుకు మీరు తీసేసినారని అడిగే తెలివి ఉండాలి. లేకపోతే మనల్ని అనగదొక్కే మనుషులున్నారు, అనగదొక్కేస్తున్నారు ఎన్నో భేదాలు పెట్టి. అందుకోసమని చాలా జ్ఞానాన్ని నేర్చుకోమని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనము లోకములో ఉన్న తెలివి చాలా ఉంది, అది అంతా పక్కకు పెట్టాలి. తెలుసుకున్నాం, నేర్చుకున్నాం, అది దేవుని కొరకే ఉపయోగించాలి. ఇంకా ఎయిట్ అయిపోయింది. చివరి ఒక్క మాట చదువుతున్నాను. చివరి ఒక్క మాట చదువుకొని ముగించుకుందాము. ఆలోచన చెప్పుటయు లెస్స అయిన జ్ఞానము నిచ్చుటయు నా వశము. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. రాజులు ఏలేది కూడా, అధికారులు న్యాయం చెప్పేది కూడా దేవుని వలననే వస్తుందంట. కాబట్టి ఆలోచన చెప్పటానికి మరి లెస్సైన జ్ఞానం ఇస్తున్నాడు దేవుడు. జ్ఞానం ఇచ్చటం నా వశం, జ్ఞానాధారం నేనే, పరాక్రమం నాదే అంటున్నాడు. జ్ఞానానికి ఆధారం ఆయనే, పరాక్రమ కార్యాలు చేయవాడు ఆయనే. ఆయన తప్ప ఎవ్వరూ లేరు. మనుషులు 4 రోజుల నటన, 3 రోజుల మురిపం మనుషుల జీవితం. అందుకే మనుషులను ఆశ్రయించకు, రాజులను ఆశ్రయించకు, నన్ను మాత్రమే యెహోవాను ఆశ్రయించన్నాడు. కాబట్టి లెస్సైన జ్ఞానం దేవుని దగ్గర నేర్చుకోవడానికి మనం ఇష్టపడాలి. మనం అందరం నేర్చుకోవాలి. దేవుని దగ్గర మనము నేర్చుకోవటానికి ఈ యొక్క జ్ఞానపు మాటలు నేర్చుకోవాలి, ప్లస్ మార్చుకోవాలి. మన హృదయంలో కొన్ని తెలియనితనంతో మనం లోకంలో ఉంటున్నాము, తెలియనితనం ఉంటుంది. అన్ని మనం తెలవదు, అన్ని మనము జ్ఞానవంతులము ఏమీ కాము. దేవుని దగ్గర ప్రతిరోజు నేర్చుకోవాలి. ప్రతిరోజు మన అజ్ఞానాన్ని వదిలేసుకోవాలి, మనకు తెలియనితనం వదిలేసుకోవాలి. దేవుని యొక్క తెలివితోనూ, దేవుని యొక్క వాక్యంతోనూ మనం నింపుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది. మనందరం కూడా అదే విధంగా మార్చుకోవాలి, నేర్చుకోవాలి. ప్రతిరోజు నేర్చుకోవాలి. ఎవరు పరిపూర్ణ జ్ఞానం ఎవరు కలిగి లేరు. దేవుని దగ్గర నేర్చుకోవడానికి జ్ఞానాధారం ఆయనే. కాబట్టి మనం నేర్చుకోవాలి, మార్చుకోవాలి. మార్చుకుంట వల్ల మెరిసిపోతాం, నేర్చుకోవటం వల్ల బలవంతులం అవుతాం. అది దేవుని ఉద్దేశం. మనం బలవంతులం కావాలి, నేర్చుకోవాలి, మెరిసిపోవాలి, కాంతివంతంగా ఉండాలి. అంటే మేలిం బంగారం కంటే మనం కాంతివంతంగా ఉండాలి. ముత్యాల కంటే మనము విలువైన శ్రేష్టమైన వరంగా ఉండాలి. అది దేవుడు చెప్పేది, అదే మనం తీసుకోవాలి. మాటలు చెప్పటం ఒక్కటే కాదు, మనం నేను చెప్తున్నానంటే నేను నేర్చుకోవాలి, మార్చుకోవాలి. వింటున్నామంటే మనం నేర్చుకోవాలి, మార్చుకోవాలి. అది దేవుని ఉద్దేశం, నా ఉద్దేశం కాదు. దేవుడి ఉద్దేశమే నా ద్వారా మరి చెప్పించాను. మన ఇద్దరం నేర్చుకోవాలని 2 అంచుల గల ఖడ్గం నాకు నీకు బోధిస్తున్నాడు దేవుడు. కాబట్టి మనందరం కూడా ఆ యొక్క జ్ఞానపు మాటల్ని నేర్చుకొని బలవంతులం కావాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను.